ఇంకా మన సెల్ఫీ టీవీ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్ పొలిటికల్ న్యూస్ కోసం, లేటెస్ట్ మూవీ న్యూస్ కోసం, లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన సెల్ఫీ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఏంటంటే రీసెంట్గా మన తమిళనాడు తీరంలో కొంతమంది జాలర్లు చేపల వేటకెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళకి ఊహించిన విధంగా ఓర్ఫిష్ అనే చేప సముద్ర తీరంలో దొరికింది. ఆ ఓర్ఫిష్ అయిపోయిన సరే చూడండి, ఓర్ఫిష్ చూపిస్తాను. ఇది ఓర్ఫిష్. ఇది ఓర్ఫిష్ అనేది మ్యాక్సిమం సముద్ర గర్భంలో ఉంటుంది. అంటే సముద్రం నుంచి కొంత లోతు, అంటే మినిమం 200 మీటర్స్ నుంచి 300 మీటర్ల లోతులో ఈ ఓర్ఫిష్ అనే జీవి జీవించగలుగుతుంది. మ్యాక్సిమం సముద్ర తీరానికి ఎప్పుడు రాదు. ఇవి ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా తీరానికి వస్తే ఏ తీరానికి వచ్చాయో ఆ తీరంలో సునామీ వచ్చే సంకేతాలు ఉంటాయని అక్కడ ఆచారం ప్రకారం పూర్వీకులు శాస్త్రజ్ఞులు చెప్పేవాళ్ళు. రీసెంట్గా ఇది మన భారతదేశంలోని తమిళనాడు తీరంలో రావడం జరిగింది. అది ఎప్పుడైతే వచ్చిందో చాలామంది ఈ సంవత్సరం ఇండియాకి సునామీ వస్తుంది, బంగాళాఖాతంలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సముద్ర తీరంలో అది కూడా తమిళనాడు తీరంలో జాలాలు దొరకడం జరిగింది. ఇది రీసెంట్గా అంటే కొన్ని సంవత్సరాల ముందు 2012లో జపాన్ తీరంలో కూడా ఈ ఓర్ఫిష్ రావడం జరిగింది. ఎప్పుడైతే వచ్చిందో కనబడిన 2 monthsలోనే జపాన్లో అతి భారీ సునామీ వచ్చింది. ఆ సునామీలో చాలా మంది చనిపోయారు, చాలా ఆస్తి నష్టం జరిగింది, చాలా ఇల్లు భవనాలు కూలిపోయి చాలా విపరీతమైన సునామీ అది. అదేవిధంగా 2004లో కూడా మన ఇండియాలో ఎక్కడో అండమాన్ తీరంలో భూకంపం వస్తే ఇండోనేషియా తర్వాత మన సైడ్ ఇండియాలో మెయిన్ తమిళనాడు తర్వాత మన అండమాను వైజాగ్ కూడా విపరీతమైన నష్టం జరిగింది. అయితే మన ఇండియన్ ప్రభుత్వం ముందుగా అంచనా వేసి తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏం కాలేదు. వీళ్ళకి మన చెన్నై సమీపంలో దొరకడం జరిగింది ఓర్ఫిష్. ఇది చాలా పొడవుగా ఉంటుంది. ఇది వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే 4 మీటర్లు సంథింగ్ ఎంతో పొడవు ఉంది చేప. కానీ వెయిట్ మాత్రం తక్కువే. వెయిట్ మాత్రం 20 kgs లోపు ఉంది. ఒక పాము మాదిరి చాలా పొడవుగా ఉంటుంది. మ్యాక్సిమం ఇది సముద్ర తీరంలోకి ఉండవు, ఎప్పుడు సముద్రం భూగర్భంలోనే ఉంటాయి 200 మీటర్ల లోతు. మెయిన్ ఇప్పుడు జరిగింది చేప ఇండియాలో మ్యాక్సిమం అక్టోబర్ నవంబర్లోనే సునామీలు కానీ సముద్ర తీరంలో భూకంపాలు కానీ రావడం జరుగుతుంది. లాస్ట్ టైం మన 2012లో సునామీ ఉదుత్ తుఫాన్ రావడం జరిగింది. అది కూడా అక్టోబర్లో రావడం జరిగింది. ఈ చేప దొరకడం కూడా ఇప్పుడు అక్టోబర్లో జరిగింది. అందువల్ల ఆ సముద్ర తీరంలో ఉండి చాలా మంది భయపడుతున్నారు, ఎటువంటి సునామీ వస్తుంది, ఎటువంటి విపరీతమైన విపత్తు వస్తుందో అని భయపడుతున్నారు. చూడండి, 2012లో జరిగిన ఉద్యోగ తుఫాన్కి మొత్తం చెట్లన్నీ నుంగిపోయి ఇది ఆర్క బీచ్ దగ్గర మొత్తం ఆర్క బీచ్ రోడ్డు కూడా ఆ రోజు ఎక్కిపోవడం జరిగింది. ఆ టైంలో నేను కూడా అక్కడే ఉన్నాను. మొత్తం ఇది మొత్తం ఆర్క బీచ్ దగ్గరలో మొత్తం రోడ్డు మొత్తం పూడి మొత్తం మట్టి మొత్తం కరిగిపోవడం జరిగింది అల్లకి. ఇది హుదూద్ తుఫాన్ వచ్చిన నెక్స్ట్ రోజు తీయడం జరిగింది ఫోటో. మెయిన్ ఈరోజు ఇంకా ఇప్పుడు ఎందుకు భయపడుతున్నానంటే రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో అంతర్వేది అనే ఒక ఏరియా ఉంటుంది తూర్పుగోదావరిలో. అంతర్వేదిలో ఒకేసారి సముద్రం అనేది 500 మీటర్ల లోతుకి వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఇక్కడ ఉండే సముద్రం మొత్తం ఒకేసారి 500 మీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది. అలా వెనక్కి వెళ్ళినప్పుడే వెంటనే 1 or 2 monthsలో విపరీతమైన ఏదైనా విపత్తు వస్తుందని చాలా మంది భయపడుతున్నారు. ఇది అంతర్వేదిలో సముద్రం వెనక్కి వెళ్ళిపోవడం, అదేవిధంగా ఇది మొత్తం అయితే ఇక్కడ ఉండేది మొత్తం అంతా సముద్రం వాటర్ మొత్తం లోనికి వెళ్ళిపోయి మొత్తం ఒంటరి వెళ్ళిపోయింది.
ఇవన్నీ ఒకేసారి జరగడం, ఈ సముద్రం ఇలా వెళ్ళిపోవడం, మన ఇండియాలో ఆగస్టు నవంబర్లో తుఫాన్లు సునామీలు రావడం, ఇదే టైంలో తమిళనాడు మన ఇండియన్ కోస్టల్ తమిళనాడు తీరంలో ఈ చేప జరగడం, తీరంలో ఉన్న జనాలు చాలా మంది భయపడుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే అది ఓపిస్కి దానికి సంబంధం లేదు, సునామీకి. సముద్రం ఈ మధ్య రీసెంట్గా పొల్యూటెడ్, మొత్తం కలుషితం అయిపోతుంది. దగ్గరలో ఉన్న కంపెనీలన్నీ వేస్టేజ్ మొత్తం సముద్రంలో కలుస్తున్నాయి. ఆ కలవడం వల్ల సముద్ర గర్భంలో చేపలు నశించిపోయి తేలిపోయి ఒడ్డు కొట్టుకొచ్చేస్తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏదైనా పురాతన ఆజ్ఞల్ని పక్కన పెట్టలేము, శాస్త్రవేత్తల మాటలని వెనక్కి పెట్టలేము. ఏదైనా జరగచ్చు. 2012లో జపాన్లో సునామీ వచ్చినప్పుడు కూడా ఆ చేప బయటకు వచ్చింది. ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చింది. ఇండియాలో సునామీ రావచ్చు, రాకపోవచ్చు. జనాభా మాత్రం చాలా భయపడుతున్నారు. చూడాలి ఏమైద్దు. ఇంకా మీరేమనుకుంటున్నారు? సునామీ వస్తుంది అనుకుంటున్నారా? వస్తే మంచిది అనుకుంటున్నారా? లేదంటే రాదనుకుంటున్నారా? కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చేప అయితే దొరికింది. మొత్తం అయితే డిస్టెన్స్ మొత్తం వెడల్పు అయితే తక్కువే, ఇంకా పొడవు అయితే మాత్రం 4 మీటర్లు ఉంది. వెయిట్ కూడా తక్కువే, 20 to 25 kgs ఉందని చెప్పడం జరిగింది. ఇది ఇలా సముద్ర గర్భంలో తిరుగుతుంది. సన్నంగా చాలా పొడవుగా ఉంటుంది చేప. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.